రాష్ట్ర వ్యాప్తంగా ఫార్ములా ఈ రేసుకు సంబంధించి కేటీఆర్ కేసు సంచలనం రేపుతోంది. వైపు ఈడీ, ఇంకోవైపు ఏసీబీ వరుసగా నోటీసులు ఇస్తుంది, విచారణకు హాజరు కావాలంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ కేటీఆర్ విచారణకు హాజరవ్వట్లేదు. సో కోర్టుకు వెళ్తున్నాడు, లంచ్ మోషన్లో పిటిషన్ దాఖలు చేస్తున్నాడు. సో మరి ఏం జరగబోతుందో చూద్దాం. ఒకవైపు అధికార పార్టీ, ఇంకోవైపు ప్రతిపక్ష పార్టీ నేతలు వరుసగా సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరైతే ఇక మాటల యుద్ధం తలపిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశం గురించి మాట్లాడడం ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇంద్రాశోభన్ గారు ఉన్నారు. సో ఇంద్రాశోభన్ గారు ఎట్లా చూస్తారు? లొట్టపీస్ కేసు అని, తుఫేల్ కేసు అంటూ ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి, మీరేమో అవినీతి జరిగింది, చట్టం తనదాన్ని పని చేసుకోకపోతుందని చెప్తా ఉన్నారు. సో ఎట్లా చూస్తారు ఈ లొట్టపీస్ కేసును? ఫైటర్ కొడుకు కదా, భయం ఎందుకని అడుగుతున్నా. ఫస్ట్ ప్రశ్న, ఫైటర్ కొడుకు కదా, ఫైటర్ డాటర్, ఫైటర్ సన్, వీళ్ళంతా కూడా అసలు సిసలైన ఉద్యమకారులు కదా వీళ్ళంతా. సో అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అయినా, దేశంలోనైనా, కామన్ మ్యాన్కైనా, ఒక సెలబ్రిటీకైనా కూడా చట్టము ఒకటే. చట్టం ఎవరికి చుట్టం కాదు. దాని ప్రొసీజర్, దాని ప్రాసెస్ ఏముంటుందో ఆ రకంగా మూవ్ అవుతుంది. సో ఈయననే ఒప్పుకున్నాడు, ప్రెస్ మీట్ పెట్టి నేనే డబ్బులు ఇవ్వమని చెప్పినాడు మంత్రిగా. సో ఇవాళ ఆ కేసు పూర్వపరాల దృష్ట్యా ఎవరైనా ఎలాంటి పొలిటికల్ నాలెడ్జ్ లేని వాడికైనా కూడా ఆ కేసులో కొంత దురుద్దేశంతోనే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారని కనబడుతుంది. 2022లో గ్రీన్కో కంపెనీకి సంబంధించినటువంటి అనుబంధంగా ఉన్నటువంటి ఒక 18 కంపెనీలు కలిపి 49 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి బాండ్స్ ఇచ్చిన వితిన్ 2 monthsలోనే అదే డైరెక్టర్లు ఇంకొక కంపెనీని క్రియేట్ చేసి ఆ కంపెనీకి ఈ రేస్ ఇచ్చి ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంలో ఇది నేషనల్ అఫైర్ అయినప్పటికీ కూడా అట్లీస్ట్ వాళ్ళ కన్సర్న్ లేకుండా, మంత్రుల క్యాబినెట్ యొక్క ఆమోదం లేకుండా ఇవాళ చేయాల్సిన తప్పులన్నీ పురా చేసిన తర్వాత ప్రభుత్వం మారినాక రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ దానకిషోర్ గారు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీగా దాని పూర్వపరాలు దృష్ట్యా ఇవాళ అది ప్రభుత్వం ఒక విచారణకు పిలిచింది. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉన్నవాడు అయితే నువ్వేం చేయాలి? నీవే డబ్బులు ఇచ్చినని ఒప్పుకున్నప్పుడు దీంట్లో ఎలాంటిది లేదు, ఇది ఫాల్స్ కేసు అని మీరు మాట్లాడుతున్నారు. ఇది తుపాస్ కేసు అని, ఇది లొటపీస్ కేసు అని అంటున్నారు. మరి లొటపీస్ కేసుకు భయం ఎందుకు? నీ కేసు నువ్వు వాదించుకోగలవు కదా. నీకు అడ్వకేట్ ఉండాలి, లేకపోతే మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది. గతంలో పట్నం నరేందర్ విషయంలో కూడా ఇవ్వని స్టేట్మెంట్స్ ఇచ్చినట్టుగా రికార్డ్ చేశారు అనేది బీఆర్ఎస్ నేతల వాదన. ఇప్పుడు మీరు నిజంగానే పట్నం నరేందర్ రెడ్డి గారు ఎగ్జాంపుల్గా మీరు తీసుకుంటే, పట్నం నరేందర్ రెడ్డి విషయంలో చెప్పనటువంటి మాటలు పేపర్ ద్వారా ఈ కొన్ని మీడియా వర్గాలు దీనిని వక్రీకరించినాయి మీరు మాట్లాడినారు కదా. ఈ సమాజాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిరు, మీ యొక్క ఇమేజ్కి డ్యామేజ్ చేసిరు అనుకుంటే ఆ మీడియా పైన, ఆ పేపర్ల పైన మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లే? అంటే నువ్వు తప్పు చేసినావు, నువ్వు చెప్పిందే పేపర్లు రాసిన ఒప్పుకున్నట్టే కదా నువ్వు. మళ్ళీ దీంట్లో దాన్ని ఎందుకు సాకు చూపించి ఇక్కడ మాట్లాడుకుంటున్నావు అంటున్నావు. ఇవాళ గతంలో రేవంత్ రెడ్డి గారిని డ్రోన్లో మీరు అరెస్ట్ చేశారు, బండి సంజయ్ని అరెస్ట్ చేశారు, తర్వాత ఏమంటారు కోదండ రెడ్డి గారు అరెస్ట్ చేశారు, జగన్ సోదన్ అరెస్ట్ చేశారు, మాలాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. మరి మమ్మల్ని ఎప్పుడైనా మీరు ఒక అడ్వకేట్తోనే వెళ్ళండి అని చెప్పేసి మీరు అప్పుడు పర్మిట్ చేసిరా, ఇచ్చిండ్రా? పోనీ ఆ ప్రొవిజన్లు ఏమన్నా ఉందా? లేదు కదా. ఇవన్నీ నీకు తెలిసినప్పుడు నువ్వు ఆ రోజు ఎంక్వైరీకి పిలిచినప్పుడు రోడ్డు మీద ఉండి 40 నిమిషాలు ఆ డ్రామా ఎందుకు క్రియేట్ చేసావంటే కేవలం సింపతి కోసం మాత్రమే మీరు ఆ పని చేశారు. నువ్వు నిజంగానే జెన్యూన్గా వెళ్ళి ఆ కేసుకు హాజరయ్యి అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక విచారణ నేపథ్యంలో వారు తీసుకున్నటువంటి దాంట్లో ఎంత పస ఉన్నది, దీన్ని ఏ విధంగా రాంగ్ ఇంటరప్ట్ చేస్తారని చెప్పుకోవడానికి నీకు అవకాశం ఉండింది. కానీ ఆ అవకాశాన్ని కూడా మీరు పొలిటికల్ కోణంలో వాడుకుని ప్రజల దగ్గర నుంచి సింపతి కోసమే మీరు పనిచేశారు తప్ప దాన్ని ఒక అడ్వకేట్ని కేసు చూపిస్తూ, అంటే ఇవాళ నీది నువ్వే వాదించుకోలేని చాతగాని చావజచ్చినటువంటి నీకు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉన్నదా? ముఖ్యమంత్రి కావాలని కలలు అంటుండే ఆయన. కేటీఆర్ భయపడరంటారా? ఎందుకంటే అంతకుముందు ఐటీ శాఖ మంత్రిగా పనిచేసారు, ఆయన విదేశాలు కూడా పోయి, ఆయన భయపడతారంటారా? ఇప్పుడు ఆయన నిజంగానే భయం లేదనుకున్నట్లయితే, బెరుకు లేనట్లయితే నువ్వు ధైర్యంగా వెళ్ళి కేసులు ఎదుర్కొంటావు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి మీరు డ్రోన్ కెమెరాలు ఆయన చేసి ఆయన బిడ్డ పెళ్ళికి కూడా పోకుండా అక్కసుతోన ఆయన ఒక ఉగ్రవాదిలాగా ఒకటి సెల్లో ఆయన ఉంచి మీరు ఏ విధంగా శునకానందం పొందిరో ఈ సమాజానికి తెలుసు. మరి ఇవాళ అలాంటి వ్యక్తివి నీవు నువ్వు గతంలో ఈ అధికారులే పనిచేసారు, గతంలో పోలీసు వ్యవస్థనే ఉన్నది. మరి ఈ వ్యవస్థని నువ్వు గౌరవించట్లేదు ఇవాళ అంటే ఇవాళ ఆనాడు నువ్వు కంప్లీట్గా
మీ నాయన నువ్వు ఏది చెప్తే కింది వరకు జీవుజురుగా పనిచేశారు కాబట్టి అధికారులు పూర్తిగా మీరు తప్పుదోవ పట్టించినారు అనేది అక్కడ అర్థమవుతుంది. సో ఇవాళ కూడా ఈ పార్టీ అట్లాగే చేస్తుంది, ఈ ప్రభుత్వం అలాగే మూవ్ అవుతుందని మీరు అనుకుంటే ఇది కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసింది. ఇది ఒక డెమోక్రటిక్గా ఉంటుంది. ఇది చట్టం అందరికీ సమానంగానే విధంగా మూవ్ అవుతుంది తప్ప ఒక ప్రాంతీయ పార్టీ లాగా వాళ్ళ స్వలోభాల కోసం చేసేటువంటి విధంగా పార్టీ ఎప్పుడు పనిచేయదు, ప్రభుత్వం కూడా ఎప్పుడు పనిచేయదు. దట్టు రేవంత్ రెడ్డి గారు నిజంగానే కక్షపూర్తంగా చేయాలనుకుంటే ఈ పార్టీకి మీరు అందరూ జైల్లోనే ఉండాలి. ఈ కేసులో మిమ్మల్ని ఇరికేయాల్సిన అవసరం మాకు లేదు. కాళేశ్వరం ఓపెన్గా ఉన్నది. కాళేశ్వరం కేసులో మీరు అందరూ ఉన్నారు, భగీరథలో మీరు అందరూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏ స్కీమ్ ఉన్నా ఆ స్కీమ్లో మీ స్కామ్ ఉన్నది. అలాంటప్పుడు మిమ్మల్ని ఇరికించాల్సిన అవసరం మాకు ఎందుకు ఉంది అని అడుగుతున్నాను నేను. కాబట్టి కేవలం కేటీఆర్కి తప్పు చేసినటువంటి వెధవలు ఎవరు కూడా నాకు చేసిన వాళ్ళు మాత్రమే నాకు అడ్వకేట్ కావాలి, అడ్వకేట్ సపోర్ట్ కావాలని కోరుతారు తప్ప తప్పు చేయని వాడు ఎవడు కూడా ధైర్యంగా అవసరమైతే నా కేసు నేనే వాదించుకుంటా అంటాడు. అసలు సిసలైన తెలంగాణ ఉద్యమకారుడైతే అన్నమాట. ఆయన అందరి ఉద్యమాలను హైజాక్ చేసి లీడర్ అయిన వ్యక్తి కాబట్టి ఇవాళ దీన్ని కూడా అదే రకంగా ఆలోచిస్తున్నాను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటైనాయి, బీజేపీ కాంగ్రెస్ ఒకటై ఈడీ ఏసీబీని పంపించి అక్రమ కేసులు పెడుతున్నారనేది బీఆర్ఎస్ నేతల వాదన. నిజంగా బీజేపీ కాంగ్రెస్ ఒకటేనా? ఎప్పుడైనా ఎక్కడైనా రెండు నేషనల్ పార్టీలు ఏకమైతాయా? చెప్పేటోడు ఉంటే వినేటోడు కానీ ఉండాలి కదా, కనీసము ఆలోచిస్తారు కదా. ఇవాళ వాళ్ళు పొర్లు దండాలు పెట్టి ఏం చేసినా కూడా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ నూకలు చెల్లినని వాస్తవం. వాళ్ళ చెల్లె ఎట్లయితే తిహార్ జైలు చూసొచ్చి ఆడ భజన చేసొచ్చి ఇవాళ ఏమంటారు మన కాషాయం వాటిని ఏమంటారు రుద్రాక్షలు వేసుకొని తిరుగుతుందో అన్న కూడా పోయి రేపు చల్లపల్లి జైలునో చెంచల్గూడ జైలునో కూర్చొని చెక్కభజన చేసుకుంటూ రామకృష్ణ అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది. తిరిగి వీళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అన్ని తప్పులు చేశారు. అందుకనే రేవంత్ అని ఒక మాట చెప్పాడు, 1000 సంవత్సరాల శిక్ష వేసినా తక్కువనే వీళ్ళకి అని చెప్పినారు. అంటే మీరు ఎంత మోసం చేశారు, ఈ రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశారో ఈ సమాజానికి అర్థమైపోయింది. కాబట్టి మీలాగా నేను ఒక సెలబ్రిటీని కాబట్టి నాకు అన్ని అంటే ఏమంటారు ఎగ్జామ్షన్స్ కావాలి. నువ్వు తప్పు చెబితే కోర్టుకు ఎందుకు పోయినావు? బాబా మర్దులు ఈ మధ్య ఏమైనా మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని కోర్టులకు పోతున్నారు. నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు కోర్టుకు పోతున్నావు? కోర్టును ఎందుకు ఆశ్రయిస్తున్నావు? కోట్ల రూపాయలు ఎందుకు అడ్వకేట్లకు పెడుతున్నారు మీరు? సో తెలంగాణ సొమ్మును అప్పనంగా దోచుకున్నారు కాబట్టి ఆ సొమ్ము ద్వారా మళ్ళీ మీరు పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ అస్తిత్వంలో మేము బేసిగా ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అందుకనే నిన్న కనీసం అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది ఒత్తాసు వలుకుతూ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు. సో మహిళలు కూడా మాట్లాడినారు, మాజీ మంత్రులు కూడా మాట్లాడినారు. అసలు ఆ కేసు ఎప్పుడు జరిగిందో కూడా మినిమం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. సో ఎప్పుడు ఆ లావాదేవీలు జరిగినవి కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. 2022లో జరిగినాయని మాట్లాడారు. 2023లో కదా మనకు అది జరిగింది, అసెంబ్లీ ఎలక్షన్ ముందు కదా జరిగింది, అది 2022 అని మాట్లాడుతున్నారు. సో అంత అవగాహన ఉన్న మంత్రులు మీతో పాటు పనిచేశారన్నది అర్థమైపోయింది. కాబట్టి ఇవాళ కేటీఆర్ గారికి టైం దగ్గర పడ్డది, అలా నూకలు చెల్లే రోజులు దగ్గర పడ్డాయి. ఇవాళ మీరు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని పగటి వేషాలు వేసినా, మీడియా ముందుకు వచ్చి ఎంత మేకపోతు గంభీరాన్ని ప్రదర్శించినా, ఇవాళ ఎన్నడూ గౌరవించని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారిని గుర్తు చేసుకొని పదే నిన్న మాట్లాడినా, మీరు ఎంతగా రేవంత్ రెడ్డి గారిని విమర్శించేసి ఆయనని రకరకాలుగా అనకూడని మాటలు మీరు ఎన్ని మాట్లాడినా కూడా ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇవాళ కేటీఆర్కి ఉంది. ఆ పాయింట్ ఆయన నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చెల్లె జైలుకు పోయినాడు, ఎలాంటి సింపతి రాలే. రేపు కేటీఆర్ కూడా రేపు పోయినాడు, ఎలాంటి సింపతి రాదు. ఇవాళ ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పదవులు వస్తాయని ఆశించినటువంటి వాళ్ళు మాత్రమే అన్న పోతాడేమో, అయ్యో అన్న అనే ఆ సింపతితో ఆ నలుగురు మీ ఇంటి చుట్టూ తిరుగుతారు తప్ప మిగతా వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కేటీఆర్కు పరిజ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉంది. ఇంతకుముందు ఐటీ శాఖ మంత్రి చేసింది కదా, తన కేసును తానే వాదించుకోవచ్చు ఎటువంటి తప్పు చేయకపోతే. ఎందుకు అడ్వకేట్ని ఖచ్చితంగా లోపలికి తీసుకెళ్లాలంటే ప్రయత్నం చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎక్కడ అక్రమ కేసులు పెట్టట్లేదు కాంగ్రెస్, కక్షపూరిత రాజకీయాలు చేయట్లేదంటూ ఇందిరా శోభన్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది కేటీఆర్ కేసులో, మరి ఎక్కడి పరిణామాలకు దాడి తీయబోతున్నది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.